హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మా ఫ్రెండ్స్ కలిసి చేసిన ఫ్లాపర్స్ అయితే చూసేయండి. లైక్ గోళీలు మీన్స్ గోళీలు ఆడుకుంటాం చూడు చిన్నప్పుడు, ఆ గోళీలు అన్నమాట. అవి వద్దని ఏడుస్తుంది. మేకప్ ఎట్లింది? సూపర్. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మన మోడల్ స్ట్రాంగ్ మేకప్ కూడా రిపేర్ చేస్తాము. ఇది నేను ఫస్ట్ టైం వేయడం మేకప్. సో చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ అయితే హెయిర్ అంతా డీటాంగిల్ చేసేసుకుని మిడిల్ పార్టీషన్ తీసుకున్నా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 sides అయితే డివైడ్ చేసుకున్నా ఇయర్ వరకు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ అంతా కూడా ఒక క్లిప్తో సెక్యూర్ చేసుకున్నాను. సో మనం ఇక్కడ క్రింప్లింగ్ ఏం చేయట్లేదు కాబట్టి జస్ట్ బ్యాక్ కోమింగ్ చేసుకుంటే కొంచెం పఫీగా కనిపిస్తుంది అనమాట జడంతా కూడా. నెక్స్ట్ ఫ్రంట్లో ఒక చిన్న సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకుని దాన్ని 2 partsగా డివైడ్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్లో ఉన్న హెయిర్ అంతా కూడా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇదంతా కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. యాజ్ ఎ బిగినర్గా నాకు కూడా కొంచెం టైం పట్టింది. అంటే లైక్ ఒక 3-4 times నేను ఇది హెయిర్ స్టైల్ ట్రై చేశాను. సో ఇంకా తర్వాత నుంచి నాకు ఈజీ అయిపోయింది అనమాట ఈ హెయిర్ స్టైల్. ఇలా వేసుకున్నాక కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే కొంచెం వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది అండ్ ముందు కొంచెం పఫ్ లాగా వస్తుంది అనమాట. టెంపరీగా ఒక క్లిప్తో సెక్యూర్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఆపోజిట్ సైడ్ కూడా ట్విస్ట్ చేసుకొని పుల్ చేశాను అండ్ పిన్తో సెక్యూర్ కూడా చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ కోమింగ్ చేసుకున్నాను కొంచెం పఫీనెస్ కోసం. సింప్లింగ్ ఏం లేదు కాబట్టి జస్ట్ నేను నార్మల్గా ఫ్రెంచ్ వేస్తున్నా, ఎందుకంటే తన స్కాల్ప్ మొత్తం చాలా లైట్గా ఉందన్నమాట, హెయిర్ థిక్గా లేదు. ఫ్రెంచ్ కూడా ఎలా అంటే చాలా చిన్న పార్టీషన్స్ తీసుకొని వేస్తున్నా అనమాట, ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుంది అలా వేస్తే. చూస్తున్నారు కదా మీరే ఎంత నీట్గా కనిపిస్తుందో జడ వేసాక. చాలా చిన్న చిన్న పార్టీషన్స్ కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ వేరియేషన్లో ట్విస్ట్ చేసిందంతా కూడా నేను జడలోనే యాడ్ చేశాను అనమాట, అంటే ఫ్రెంచ్లోనే యాడ్ చేశాను, ఎందుకంటే క్లిప్స్ పెట్టకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట జడంతా కూడా. ఇంత బాగా హెయిర్ స్టైల్ వేసుకున్నాక సౌరం పెట్టుకోకుంటే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే సౌరం పెట్టేసుకుంటున్నా లాంగ్ హెయిర్ కోసం. సౌరం కూడా పెట్టేశాక మన హెయిర్ కంటే సౌరం చిన్నగా అంటే థిన్గా ఉంటుంది కాబట్టి కొంచెం సౌరం ఉన్న ప్లేస్లో కొంచెం పుల్ చేసుకుంటే చాలా ఈక్వల్గా కనిపిస్తుంది జడంతా కూడా. లాస్ట్లో జడంతా ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకొని ఒక రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకొని కోమ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇలాంటి క్రింప్లింగ్ కానీ ఇలాంటి హెయిర్ యాక్సెసరీస్ కానీ లేకుండానే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో హెయిర్. చాలా బాగుంది హెయిర్ స్టైల్ అయితే తనకి. హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మేకప్ చేసేద్దాం. శ్రావ్య అయితే చాలా సింపుల్ మేకప్ చేయమని చెప్పింది అనమాట. సో నాకు కూడా ఎక్కువగా లైట్ మేకప్ అంటేనే ఇష్టం. మన న్యాచురల్ ఫేస్ డిస్టర్బ్ అవ్వద్దు అంటే సింపుల్ మేకప్ ప్రిఫర్ చేయాలి. ఇక్కడ తన స్కిన్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్ అనమాట. సో నేను అన్ని మ్యాటిఫైయింగ్ మేకప్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఫుల్ కవరేజ్ మేకప్ అనమాట. ఫస్ట్ అయితే వెట్ వైప్స్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకొని పోర్ ఫిల్లింగ్ ప్రైమర్ అప్లై చేశాను. మిడిల్లో కాల్ రావడం వల్ల ఆ క్లిప్ రికార్డ్ అవ్వలేదు. దెన్ ఐఎమ్ అప్లయింగ్ కన్సీలర్ అండ్ దిస్ ప్రోడక్ట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్ బ్రాండ్ అనమాట. సో డార్క్నెస్ ఉన్న దగ్గర అప్లై చేసి ఒక 5 minutes లీవ్ చేస్తే మన బాడీలో ఉన్న హీట్కి అది మెల్ట్ అయిపోయి ఈజీగా బ్లెండ్ అవుతుంది అనమాట. అండ్ మేకప్ గురించి ఎక్కువగా నాలెడ్జ్ అయితే నాకు లేదు, నాకు తెలిసింది చెప్తాను. ఇక్కడ నేను ఒక బ్లెండర్ తీసుకొని ఫేస్ అంతా నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నా. ఇది వచ్చేసి స్పీడ్ మోషన్లో ఉందన్నమాట. సో నేను వచ్చేసి స్లోగా చేశాను బ్లెండింగ్ అంతా కూడా. నెక్స్ట్ అయితే ఒక లూజ్ పౌడర్ తీసుకొని ఎక్కడైతే మనం కన్సీలర్ పెట్టామో ఆ ప్లేస్లో పౌడర్ అనేది అప్లై చేశాను అనమాట, ఎందుకంటే అక్కడున్న కన్సీలర్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫౌండేషన్ వచ్చేసి మార్స్ వాళ్ళదనమాట. నా దగ్గర 2 and 5 నెంబర్ ఉంది అండ్ తన స్కిన్ టోన్ వచ్చేసి కొంచెం మీడియం కాబట్టి నేను 5 shade అనేది చూస్ చేసుకున్నాను. తన స్కిన్ కలర్ కంటే కొంచెం బ్రైట్ ఉండే కలర్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అంతా. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే హ్యాండ్లోకి తీసుకున్న ఫౌండేషన్ ఇది మన బాడీ హీట్కి మెల్ట్ అయ్యి ఈజీగా మనకి బ్లెండ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒక బ్యూటీ బ్లెండర్ తీసుకొని అదంతా స్మర్జ్ చేస్తున్నా. ప్యాచెస్ లేకుండా ఫుల్గా మనం అంతా కూడా బ్లెండ్ చేసుకోవాలి స్కిన్లోకి. సో బ్లెండింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే. ఫేసే కాకుండా ఇయర్స్ అండ్ నెక్ కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మార్స్ వాళ్ళది సెట్టింగ్ పౌడర్ అనమాట, కాంపాక్ట్ పౌడర్. ఇది వచ్చేసి 2 shadesలో వచ్చింది అండ్ నేను తనకి సెట్ అయ్యే షేడ్ చూస్ చేసుకున్నాను. సో ఒక బ్రష్ తీసుకొని ఫేస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనం వేసుకున్న ఫౌండేషన్ అనేది సెటిల్ అవుతుంది. ఫౌండేషన్ అయినా కాంపాక్ట్ అయినా హెయిర్ లైన్ వరకు వేసుకోవాలి, సో దట్ మనకంతా ఈవెన్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళదన్నమాట ఐ షాడో ప్యాలెట్. దీంట్లో వచ్చేసి మనకి 100 కలర్స్ వస్తాయి, షిమ్మర్స్ అండ్ మ్యాటీ ఫినిషింగ్ కూడా ఉంటాయి అన్నమాట.
మేకప్ ఏమో కానీ చాలా జోక్స్ వేసుకున్నాము అయిపోయేలోపు. సో ఫస్ట్ అయితే తన స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగా బ్రౌన్ షేడ్ అయితే వేసాను మ్యాట్. అండ్ నెక్స్ట్ తను రెడ్ కలర్ వేయమని చెప్పింది. సో రెడ్ కలర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేశాను అనమాట బ్రష్తో. ఇది వచ్చేసి తన న్యాచురల్ లుక్ అనమాట. ఎందుకంటే మా దగ్గర లైట్ కానీ లేదంటే ఎడిటింగ్ కానీ ఏం లేదు. ఇది తన న్యాచురల్ ఫేస్. సో చాలా నీట్గా కనిపిస్తుంది. ఐ షేడ్ వేసాక ఒక గోల్డ్ కలర్ షిమ్మర్ అయితే పెట్టేశాను ఐబాల్ మీద. ఇది చాలా షైనింగ్గా కనిపిస్తుంది. Then I'm applying a thin layer of kajal on the top of the lash line. And ఇది కూడా CVB brand. I'm using a waterproof liner. And after completing that, కాజల్ అయితే అప్లై చేస్తున్నా. అండ్ ఇది కూడా సేమ్ బ్రాండ్ అనమాట. ఆ తర్వాత మస్కరా కూడా అప్లై చేసేసిన. ఇది కూడా CVB బ్రాండే. తన ల్యాషెస్ అయితే థిక్గానే ఉన్నాయి కాబట్టి సింగిల్ కోటింగ్ అయితే సరిపోయింది అనమాట. మేకప్లో ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నేను ఐ మేకప్ అనే చెప్తాను. ఎందుకంటే ఐ మేకప్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఐబ్రోస్ అనేవి చిన్నగా ఉన్న వాళ్ళకి ఈ ఐబ్రో ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ అయితే మనం ఒక అవుటర్ లైన్ డ్రా చేసుకొని దాని తర్వాత లోపలంతా ఫిల్ చేసుకోవాలి. ఓవరాల్గా ఒక బ్యూటిఫుల్ లుక్ రావాలి అని అంటే మనం ఐ మేకప్ అనేది చాలా ప్రాపర్గా చేయాలన్నమాట. అండ్ ఫిల్లింగ్ అదంతా కూడా నీట్గా చేస్తే మన అవుట్లుక్ అనేది అంత బాగుంటుంది. సో మీరే చూడండి బిఫోర్ ఫిల్లింగ్ అండ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ అయితే ఎంత బాగుందో లుక్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ లుక్ అనమాట. నాకు చాలా చాలా నచ్చింది ఐ మేకప్ అనేది. లాస్ట్లో లిప్స్టిక్ వచ్చేసి జర్మర్ అనే బ్రాండ్ నుంచి పెట్టేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ షేడ్ అనేది తను పిక్ చేసుకుంది. ఇది ఒక న్యూడ్ కలర్, చాలా లైట్గా ఉంది. మేకప్ వేసే పీరియడ్ అంతా కూడా చాలా జోవియల్గా సాగిపోయింది అనమాట. మేమైతే ఫుల్ జోక్స్ వేసుకుంటూ చేసుకున్నాము. అంటే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటే అక్కడైతే ఫన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అక్కడ ఎంత సీరియస్గా ఉన్నామో మనం ఏ వర్క్ చేస్తున్నాము అనే దాంతో సంబంధం లేదు. నవ్వినామా జోక్స్ వేసినామా అన్నట్టే ఉండే. ఇక లాస్ట్కి బ్లష్ చేద్దామన్న టైంకి తను బ్లష్ అయితే అస్సలు వద్దని చెప్పేసింది. ఇంకా నేను ఏం చెయ్యలేక సపరేట్గా కాంపాక్ట్ పౌడర్తో ఫినిష్ అప్ చేసేసిన. మేకప్ వేయడానికి అంత కష్టం ఎందుకు, చాలా ఈజీగా వేయొచ్చు అని చాలామంది అంటుంటారు. కానీ మామ అంత ఈజీగా అవ్వదు. లిప్స్టిక్ మంచిగా లేదు, ఆ షేడ్ మంచిగా లేదు, ఈ షేడ్ మంచిగా లేదు, ప్యాచెస్గా ఉంది, ఇలా చాలా అంటుంటారు. కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంది అనేది ఒక మేకప్ ఆర్టిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. అంత ప్రాపర్గా ఫినిషింగ్ వస్తుంది అని అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో, ఎంత ప్రాక్టీస్ ఉంటుందో ఒకసారి ఆలోచించాలనే చెప్తాను నేనైతే. సో ఫైనల్గా స్టిక్కర్ పెట్టేసిన. ఇది నిన్న వేసిన మెహందీ అనమాట, నేనే వేసాను. సో ఫైనల్గా సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసుకున్నాను. అండ్ తర్వాత దిస్ ఈజ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే లుక్. బ్లష్ కూడా వేస్తే చాలా బాగుండేదేమో అనిపించింది, కానీ తను అయితే అస్సలు వద్దని చెప్పింది అనమాట. తనకు ఒక న్యాచురల్ లుక్ కావాలి, పింక్ లుక్ అవసరం లేదు అని చెప్పింది అనమాట. సో అలా న్యాచురల్గా ఉండనిచ్చాను. సో ఈ హెయిర్ స్టైల్ అండ్ బ్రైడల్ మేకప్ లుక్ అనేది ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి గైస్. సో ఇంకా ఫొటోస్ దిగుదామన్న టైంకి అయితే ఫుల్ ఎండ్ వచ్చేసింది. ఇంకా తనంతా స్వెట్తో తడిచిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ఆఫ్టర్ షూట్. ఇలా అయిపోయింది. అవుట్ ఆఫ్ 10 మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.